రే ఆప్టిక్స్ చెప్పుకుందాం మనం. రే ఆప్టిక్స్, ఈ రే ఆప్టిక్స్ అనేటువంటి దాంట్లో మనం జనరల్గా లైట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. లైట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తోటి లైట్ ఇంటరాక్ట్ అయినప్పుడు లైట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి మనం చూస్తాం. సో ఈ ఆప్టిక్స్ లైట్ గురించి మనం స్టడీ చేయడానికి మనం ఏమంటామంటే ఆప్టిక్స్ అని చెప్పేసి అంటాం. ఆప్టిక్స్, ఈ ఆప్టిక్స్ అనేటువంటి దాన్ని ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చరికి రే ఆప్టిక్స్ అని చెప్పేసి అన్నారు, ఇంకోటి వచ్చరికి వేవ్ ఆప్టిక్స్ అన్నారు. రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. సో ఆప్టిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లైట్, స్టడీ ఆఫ్ లైట్. సో రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది గ్రేటర్ దెన్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. సో అలా ఉన్నట్లయితే లైట్ యొక్క వేవ్ లెంత్ కన్నా ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం రే ఆప్టిక్స్ అని చెప్పి అంటాం. సో దానికి రివర్స్లో ఉంటుంది, వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కన్నా కూడా. అలా ఉన్నట్లయితే దాన్ని మనం వేవ్ ఆప్టిక్స్ అని అంటాం. సో ఈ రే ఆప్టిక్స్ లో మనం ఏం చేస్తాం, ఏం స్టడీ చేస్తాం లైట్ గురించి అంటే లైట్ అనేది ఎలా రిఫ్లెక్షన్ చెందుతుంది, లైట్ అనేది ఎలా రిఫ్లెక్షన్ చెందుతుంది, ఏ విధంగా రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, లైట్ యొక్క రిఫ్రాక్షన్, లైట్ అనేది ఇమేజెస్ ఎలా ఫామ్ చేస్తుంది, లైట్ ఇమేజెస్ ఎలా ఫామ్ చేస్తుంది అనేది మనం రే ఆప్టిక్స్ లో మనం చూస్తాం. అదే వేవ్ ఆప్టిక్స్ లో వచ్చేనేమో ఇంటర్ఫీరెన్స్, అట్లానే డైఫ్రాక్షన్, తర్వాత పోలరైజేషన్ అనేటువంటి వాటి గురించి మనం ఇక్కడ చూస్తాం అన్నమాట వేవ్ ఆప్టిక్స్ లో. సో ముందుగా మనం ఏం చేద్దామంటే రిఫ్లెక్షన్ అనేటువంటి దాని గురించి చూద్దాం. లైట్ అనేది ఎలా రిఫ్లెక్షన్ చెందుతుంది. సో రిఫ్లెక్షన్, సో లైట్ అనేది ఏదైనా ఒక ప్లేన్ సర్ఫేస్ మీద లేదా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ నుంచి లైట్ ఏమవుతుందంటే తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తీసుకుని మనం ఏ విధంగా అయితే గోడకి వేసుకుంటున్నప్పుడు బాల్ అనేది వెనకైతే ఎట్లా వస్తుందో అదేవిధంగా లైట్ కూడా ఒక ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ మీద నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సర్ఫేస్ తీసుకున్నాను, అది ఏదైనా కావచ్చు. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్. ఈ సర్ఫేస్ మీద నేనేం చేస్తున్నానంటే పర్పెండిక్యులర్ గా ఒక లైన్ అనే దాన్ని డ్రా చేస్తాను. ఆ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ తోటి సమ్ యాంగిల్ చేస్తూ ఒక లైట్ అనే దాన్ని మనం ఇన్సిడెంట్ చేసాం. ఆ సర్ఫేస్ మీద ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేసాం. దీన్ని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అంటాం. ఇన్సిడెంట్ రే. ఈ లైట్ అనేది ఇన్సిడెంట్ రే అనేది ఈ పర్పెండిక్యులర్ లైన్ తోటి దీన్ని మనం నార్మల్ అని చెప్పేసి అంటాం. మనం నార్మల్, ఈ ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ తోటి సమ్ యాంగిల్ చేస్తూ ఉంది. ఎంత యాంగిల్ అయినటువంటి యాంగిల్ చేస్తే ఇన్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ ఈ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ అనేది మళ్ళీ తిరిగి ఏ మీడియం గుండా అయితే వచ్చిందో అదే మీడియంలోకి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుంది. సో ఎంత యాంగిల్తో వెళ్తుంది మళ్ళీ దీన్ని మనం ఏమంటాం, వెనక్కి వెళ్తుంది కదా లైట్, దీన్ని మనం రిఫ్లెక్టెడ్ రే అని చెప్పేసి అంటాం. రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఈ రిఫ్లెక్టెడ్ రే అనేది ఈ నార్మల్ తోటి సమ్ యాంగిల్ చేస్తుంది. దాన్ని మనం రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఆర్ గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ రే అనేది ఆ సర్ఫేస్ మీద వచ్చి ఇన్సిడెంట్ అయింది, నార్మల్ తోటి సమ్ యాంగిల్ చేస్తాం, మళ్ళీ తిరిగి అదే మీడియంలోకి బౌన్స్ బ్యాక్ అయ్యింది. సో దాన్ని మనం రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. లైట్ అనేది ఒక మీడియం నుంచి ట్రావెల్ అవుతూ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న మీడియం ఏంటి, ఎయిర్లో నుంచి ట్రావెల్ అవుతూ వచ్చి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ తిరిగి అదే మీడియంలోకి వెళ్ళిపోయింది. సో బౌన్స్ అయిపోయింది, సేమ్ మీడియంలోకి బౌన్స్ అయిపోయింది. అలా జరగడానికి మనం ఏమంటాం అంటే రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇదిగో నార్మల్ కి ఇన్సిడెంట్ లైట్ రేకి మధ్య యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది
యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి సమానంగా ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు సమానంగా ఉంటాయి. అట్లనే ఇంకొక పాయింట్, ఇన్సిడెంట్ రే, నార్మల్, అలానే రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు కూడా సేమ్ ప్లేన్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు కూడా ఎట్లా ఉంటాయి? సేమ్ ప్లేన్ లో ఎగ్జిస్ట్ అవుతాయి ఇక్కడ రిఫ్లెక్షన్ లో. ఇకపోతే మూడో పాయింట్ వచ్చి ఏంటంటే, ఇన్ కేస్ కనుక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది జీరో అయింది అంటే ఈ ఇన్సిడెంట్ లైట్ అనేది నార్మల్ తోటి చేసేటువంటి యాంగిల్ మనం ఏమన్నాం? ఇన్సిడెంట్ యాంగిల్ అని చెప్పేసి అన్నాం. ఇన్సిడెంట్ లైట్ నార్మల్ తో చేసే యాంగిల్ ని ఇన్సిడెంట్ యాంగిల్ అని చెప్పేసి అన్నాం. అయితే ఇక్కడ ఈ యాంగిల్ అనేది ఏమిటంట? జీరో అయింది అంటే లైట్ అనేది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. అంటే ఇన్సిడెంట్ లైట్ సర్ఫేస్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత? తీటా 90 degrees. సో దీన్ని మనం ఏమంటాం అంటే నార్మల్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటున్నాం. నార్మల్ ఇన్సిడెన్స్, ఓకేనా? నార్మల్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది జీరో ఉంటుంది. సో ఇన్సిడెంట్ లైట్ అనేది సర్ఫేస్ తోటి 90 degrees చేస్తుంది. నార్మల్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో అయింది కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఏమవుతుంది? జీరో ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా జీరో ఉంటుంది. ఓకేనా? సో ఇది బేసిక్ గా రిఫ్లెక్షన్ గురించి. తర్వాత రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ సర్ఫేసెస్. Reflection by plane surfaces. Reflection by plane surfaces. సో ఇక్కడ మనం ప్లేన్ సర్ఫేస్ అంటే మనం ఏం చేద్దాం? ఒక మిర్రర్ అనేదాన్ని తీసుకున్నాం మనం, ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్ అనేదాన్ని నేను ఎట్లా తీసుకున్నానంటే ఈ విధంగా తీసుకున్నాను, వర్టికల్ గా. సో ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక మిర్రర్ తీసుకుంటారు, ఒకవైపు మొత్తం కూడా ఏం చేస్తారంటే పాలిష్ చేస్తారు, ఇటువైపు అంతా కూడా పాలిష్ లేదా సిల్వర్ కలర్ కోటింగ్ కానీ లేదా రెడ్ కలర్ తోటి కానీ కోటింగ్ చేస్తారు, రెడ్ ఆక్సైడ్ తోటి కోటింగ్ చేస్తారు. ఇంకొక రెండు వైపు వచ్చినకేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనమాట. ఈ ముందున్నటువంటి భాగం మొత్తం కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇప్పుడు ఈ మిర్రర్ కి ముందుగా నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అనేదాన్ని నేను పెట్టాను, సో జనరల్ గా మనకి ఎక్కడ నుంచి అయితే లైట్ రేస్ అనేవి బయటకు వస్తూ ఉంటాయో దాన్ని మనం ఆబ్జెక్ట్ మనం చెప్తూ ఉంటాం. సో సోర్స్ గా చెప్తూ ఉంటాం మనం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దీని నుంచి లైట్ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ లైట్ రేస్ అనేవి కూడా అన్ని డైరెక్షన్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో కొన్ని లైట్ రేస్ తీసుకుంటే నేను వాటిలో ఒక లైట్ రే అనేది ఏమైందంటే ఈ విధంగా వచ్చి లైట్ రే ప్లేన్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ చెందింది. ఈ డైరెక్షన్ వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఎలా ఇన్సిడెంట్ అయింది? నార్మల్లో ఇన్సిడెంట్ అయింది. నార్మల్గా ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ డైరెక్షన్ వచ్చి ఇన్సిడెంట్ అయింది కాబట్టి సేమ్ అదే డైరెక్షన్ మళ్ళీ మనకి రిఫ్లెక్షన్ చెందుతుంది. సో ఈ లైట్ అనేది ఏంటి? నార్మల్ ఇన్సిడెన్స్. నార్మల్ ఇన్సిడెన్స్ చెందినప్పుడు ఏ డైరెక్షన్ లో వచ్చి ఇన్సిడెంట్ అయిందో సేమ్ అదే డైరెక్షన్ లో వెనక్కి రిఫ్లెక్షన్ చెందుతుంది. తర్వాత ఇంకొక లైట్ రే తీసుకుందాం. ఇంకొక లైట్ రే వచ్చి ప్లేన్ మిర్రర్ మీద ఈ పర్టికులర్ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ అయింది. సో ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడ మనం ఏం చేస్తాం? ఒక నార్మల్ లైన్ అనే దాన్ని డ్రా చేస్తాం. నార్మల్ కి ఇన్సిడెంట్ లైట్ రేకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత? ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. సేమ్ అదే యాంగిల్ తో లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్షన్ చెందుతుంది. సో రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా ఎంత? R అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇన్సిడెంట్ లైట్ రే ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ చెందింది, ఈ లైట్ రే ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ చెందింది. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేస్ రెండింటిని కూడా మనం బ్యాక్ ఎక్స్టెన్షన్ చేద్దాం, మనం వెనక్కి ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఈ నార్మల్ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే ఇదే డైరెక్షన్ లో వెనక్కి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి లైట్ రే వెనక్కి బ్యాక్ ఎక్స్టెన్షన్ చేశాను. ఇంకొక లైట్ ఏంటి? ఇదిగో ఈ లైట్ వెనక్కి రిఫ్లెక్షన్ చెందింది, దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను? వెనక్కి రిఫ్లెక్షన్ చెందినటువంటి దాన్ని నేను బ్యాక్ ఎక్స్టెన్షన్ చేశాను. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేస్ ని మనం బ్యాక్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు రెండు కూడా లైట్ రేస్ అన్ని కూడా ఎక్కడైతే జాయిన్ అవుతాయో ఒరిజినల్ గా లైట్ రేస్ అన్ని కూడా ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే లైట్ రేస్ వస్తున్నాయో దాని యొక్క ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ O అనుకున్నట్లయితే
ఇదేంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటి అంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ అనేది ఎంతైతే డిస్టెన్స్ లో ఉందో మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఎంఓ ఏదైతే ఉందో మిర్రర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ కూడా అదే ఉంటుంది. మిర్రర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ కూడా అదే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ రిఫ్లెక్షన్ బై ప్లేన్ సర్ఫేసెస్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సింది మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మిర్రర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేన్ సర్ఫేసెస్ ప్లేన్ మిర్రర్స్ మీద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ తీసుకున్నాం మనం. ఇవి ఏ విధంగా ఇమేజెస్ అనే వాటిని క్రియేట్ చేస్తే చూద్దాం మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక మిర్రర్ తీసుకున్నాను. ఇది వచ్చేలాగేమో పాలిష్డ్ సర్ఫేస్ వెనక వైపు, ఇదంతా కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనమాట. ఈ ముందున్నది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక లెటర్ తీసుకున్నాను. ఏంటంటే అది పి అనేటువంటి లెటర్ తీసుకున్నాను. పి అనేటువంటి లెటర్ తీసుకున్నాను. ఇక్కడ ఈ టాపిక్ లో మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటది? మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరం అయితే ఉందో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అదే దూరంలో ఉంటుంది. సో చూడు, ఇక్కడ పి అనేటువంటి పాయింట్ మీద నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను, ఇదొకటి, ఇదొకటి. సో మిర్రర్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ ఎంత దూరంలో అయితే ఉందో అదే దూరంలో మనకి ఈ పాయింట్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. అంటే జస్ట్ లైక్ దీన్ని మనం చూసినట్టు ఎట్లా ఉంటుంది అంటే ఈ పి యొక్క ఇమేజ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. పి అనేది మనం గమనించినప్పుడు మిర్రర్లో ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ కనుక మనకి మిర్రర్లో మనం జే అనే లెటర్ మనం చూసినట్టయితే జే అనేదాన్ని మనం చూసినట్టయితే జే ఎలా కనిపిస్తుంది? మనకి పైన లైన్ మామూలుగానే కనిపిస్తుంది. ఇది కాస్త ఎట్లా కనిపిస్తుంది? రివర్స్ లో కనిపిస్తుంది. ఈ జే ఎట్లా ఉన్నది ఇట్లా కనిపిస్తుంది. సో మిర్రర్ లో మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొన్ని లెటర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లోనే, కొన్ని లెటర్స్ ఉన్నాయి. అవి ఎలాంటి మనం ఇటువైపు చూసినా మిర్రర్ లోపల చూసినా కానీ సేమ్ ఒకేలా కనిపిస్తాయి అనమాట. వాటిలో ఏంటంటే ఫస్ట్ వచ్చేకి ఏంటంటే ఏ, మన ఇటువైపున్న రెండు వైపు కూడా సేమ్ ఒకేలా కనిపిస్తుంది మనకి. తర్వాత వచ్చేకి నెక్స్ట్ వచ్చేకి మనకి హెచ్, నెక్స్ట్ వచ్చేకి హెచ్, తర్వాత ఐ, ఓ, ఎం, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. ఇవన్నీ కూడా మనకి మిర్రర్ లోపల చూసినప్పుడు సేమ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది రిఫ్లెక్షన్ బై ప్లేన్ సర్ఫేసెస్ లేదా ప్లేన్ మిర్రర్స్ అన్నమాట. నోట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇమేజ్ డిస్టెన్స్ అదే ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. తర్వాత ఆబ్జెక్ట్ యొక్క సైజు ఇమేజ్ సైజు రెండు సేమ్ గా ఉంటాయి. సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్. ఓకే. తర్వాత మనకి వచ్చేకి ఇది ఫామ్ చేసేటువంటి ఇమేజెస్ అన్ని కూడా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. వర్చువల్ ఇమేజెస్ అట్లనే ఎలాంటి ఇమేజెస్ ఉంటాయి? ఎరెక్ట్ ఇమేజెస్. తర్వాత మనకి మ్యాగ్నిఫికేషన్ చూడు. మ్యాగ్నిఫికేషన్ ఈ మ్యాగ్నిఫికేషన్ లో మనకి ఆబ్జెక్ట్ యొక్క సైజు ఇమేజ్ సైజు రెండు ఈక్వల్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఎట్లా ఉంటుంది అంటే +1 గా ఉంటుంది. ఇక్కడ ప్లేన్ సర్ఫేసెస్ దగ్గర యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటో చూడు. సో ఇక్కడ మనం ఒక ప్లేన్ సర్ఫేస్ ఒకటి తీసుకుందాం. ఆ సర్ఫేస్ ఒక నార్మల్ లైన్ దాన్ని డ్రా చేద్దాం. సో ఈ పైన ఉన్నది మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ మీడియం, ఈ కింద ఉన్నది మొత్తం కూడా ఇంకొక టైప్ ఆఫ్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎయిర్ అని చెప్పేసి అనుకుందాం. ఈ కింద ఉన్నది మొత్తం కూడా గ్లాస్ అని చెప్పేసి అనుకుందాం. సో
ఈ రెండు మీడియంస్ ని సపరేట్ చేసే సర్ఫేస్ మీద ఒక లైట్ వచ్చి ఈ విధంగా ఇన్సిడెంట్ అయ్యేది. ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ అని మనం ఏమన్నాం, ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అంటాం. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఈ నార్మల్ తోటి సమ్ యాంగిల్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం, ఇన్సిడెంట్ యాంగిల్ అని చెప్పేసి అంటున్నాం. ఈ లైట్ యొక్క నేచర్ ఏంటి, యాక్చువల్గా ఈ లైట్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. అంటే ఈ లైట్ అనేది యాక్చువల్గా ఈ పర్టికులర్ డైరెక్షన్ వెళ్ళిపోవాలి. కానీ లైట్ ఏమవుతుంది, సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత లైట్ అనేది తన యొక్క పాత్ అనే దాన్ని చేంజ్ చేసుకుంది. సో దీన్ని మనం ఏమన్నాం, రిఫ్లెక్షన్ అని చెప్పేసి అన్నాం మనం. రిఫ్లెక్షన్ అని చెప్పేసి అన్నాం మనం. సో ఈ లైట్ ని మనం ఏమన్నాం మనం, రిఫ్లెక్టెడ్ రే అని చెప్పేసి అన్నాం. ఈ రిఫ్లెక్టెడ్ రే అనేది నార్మల్ తోటి కొత్త యాంగిల్ చేస్తుంది. దాన్ని మనం ఏమన్నాం, రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని చెప్పేసి అన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, లైట్ అనేది యాక్చువల్గా వెళ్ళాల్సినటువంటి పాత్ నుంచి ఇట్లా వచ్చే సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇదే డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలి. కానీ ఇదేమైంది, ఇన్సిడెంట్ అయిన తర్వాత తన యొక్క పాత్ అనే దాన్ని చేంజ్ చేసుకుంది. మరి ఎంత డీవియేట్ అయింది, తన ఒరిజినల్ పాత్ నుంచి ఎంత డీవియేట్ అయింది. సో ఇది ఈ యాంగిల్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని చెప్పిస్తున్నాం. దీన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అన్నమాట. ఇది మొత్తం కూడా ఏంటి, స్ట్రైట్ లైన్. యాక్చువల్గా ఇది మొత్తం కూడా ఏంటి, స్ట్రైట్ లైన్. ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉండాలి, 180 ఉండాలి. ఈ 180లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఈ మూడింటి యొక్క టోటల్ ఎంత, 180. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మొత్తం ఎంత, 180. సో ఇప్పుడు నాకు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కావాలి, డెల్టా కావాలి నాకు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా కావాలి నాకు. డెల్టా కావాలి, ఇట్లా రాస్తున్నాను. ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వాడు పంపించేసి 180 మైనస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్లనే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడ ఒకసారి, ఒక సర్ఫేస్ ఇచ్చాను. ఇది వచ్చేకి ఎయిర్, ఇది వచ్చేకేమో గ్లాస్, ఇది నార్మల్ లైన్, ఇదేమో ఇన్సిడెంట్ లైట్ రే, ఇది వచ్చేకేమో ఇన్సిడెంట్ లైట్ రే. సో ఇన్సిడెంట్ యాంగిల్ వచ్చేకేమో 45 డిగ్రీస్ ఇచ్చాను. నాకే వచ్చేకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది కావాలి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో 180 అంతే ఉంచుకో. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, 45. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది, ఇందాక మనం చూసాము లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉందో రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా అదే ఉంటుంది. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత, 45. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత, 45. రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా ఎంత, 45. సో ఇప్పుడు ఈ 45 ప్లస్ 45 రెండు యాడ్ చేసేసాయి, ఎంత, 90. సో ఇక్కడ 180 నుంచి 90 తీసేసి ఎంత ఉంటుంది, 90. సో ఈ యాంగిల్ ఎంత, 90. ఓకేనా, అదేనా, రైట్. సో ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడు. ఇది సర్ఫేస్ నానా, ఇదంతా కూడా ఒక మీడియం ఎయిర్, ఇది ఇంకో మీడియం గ్లాస్ అనుకో. సో ఇది వచ్చేకి నార్మల్ లైన్, ఇది వచ్చేకేమో ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఈ రెండు మీడియంస్ ని సపరేట్ చేసే సర్ఫేస్ తోటి సమ్ యాంగిల్ చేస్తుంది 60 డిగ్రీ. మనకి ఏం కావాలి అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కావాలి మనకి. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈ వాల్యూ ఎంత, టోటల్ వాల్యూ ఎంత, 90. 90లో 60 పోయింది, రిమైనింగ్ ఎంత, 30. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుంది, 30. ఓకేనా, సరే. ఇంకొకటి చూడు, నార్మల్ ఎయిర్ గ్లాస్ లైట్ వచ్చి ఇట్లా ఇన్సిడెంట్ అయింది, ఇన్సిడెంట్ రే ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది, రిఫ్లెక్టెడ్ రే. ఈ యాంగిల్ ఇచ్చారు 45 డిగ్రీస్. నాకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కావాలి. టోటల్ వాల్యూ 90. 90లో 45 అయింది, రిమైనింగ్ ఎంత, 45. రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత, 45. సో ఇన్సిడెంట్ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, 45. ఇంకొకటి చూడు, మీడియం 1 మీడియం 2
ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, సో ఇన్సిడెంట్ యాంగిల్ వచ్చినాకేమో మనకి 60 ఇచ్చారు మనకి. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఇన్సిడెంట్ యాంగిల్ 60 ఇచ్చారు, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. రైట్ ఇట్లా వెళ్ళాలి యాక్చువల్గా. ఎంత యాంగిల్ ఇన్సిడెంట్ అయితే సేమ్ యాంగిల్ తోటి రిఫ్లెక్షన్ చెందింది. సో టోటల్ వాల్యూ ఎంత 180. 180 నుంచి 60 120 పోయినాయి. 180 నుంచి 120 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేన్ మిర్రర్స్ అనేవి, ఇది మిర్రర్, ఇదంతా కూడా పాలిష్డ్ సర్ఫేస్, ఇదంతా రిఫ్లెక్షన్ సర్ఫేస్. మిర్రర్ సైజ్ అనేది M1 M2, సైజ్ ఆఫ్ మిర్రర్ ఎంత M1 M2. దీనికి ఎదురుగా నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని పెట్టాను, ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని పెట్టాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ ఇమేజ్ అనేది మనకి మిర్రర్లో కనిపించాలి. ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ ఇమేజ్ అనేది మనకి ఎక్కడ కనిపించాలి? మిర్రర్లో కనిపించాలి. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ బి. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ బి. ఇప్పుడు మనం మన ఇంట్లో మనకి మిర్రర్స్ ఉంటాయి. ఈ మిర్రర్స్ లో మన ఇమేజ్ అనే దాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. మన దగ్గర చిన్న సైజు ఇమేజెస్ ఉన్నాయి, చిన్నవి మిర్రర్స్ ఉన్నాయి, చిన్న మిర్రర్స్ ఉన్నాయి. వీటిలో మన యొక్క ఫుల్ ఇమేజ్ అనే దాన్ని మనం చూసుకోవడం పాసిబుల్ అవుతుందా? కుదరదు. అదే మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాంటి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయి అనుకో, మన ఇమేజ్ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఒక వస్తువు ఫుల్ ఇమేజ్ అనేది మనకి మిర్రర్లో కనిపించాలి అని అంటే, ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ ఇమేజ్ మిర్రర్లో కనిపించాలి అని అంటే, మిర్రర్ యొక్క సైజ్ అనేది ఆబ్జెక్ట్ యొక్క సైజులో కనీసం హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండాలి, కనీసం మినిమం హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండాలి. సో ఇక్కడ మిర్రర్ యొక్క సైజ్ ఏంటి? M1 M2, M1 M2. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఏంటి? AB. ఈ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ లో కనీసం హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండాలి మిర్రర్ సైజ్ అనేది. అలా ఉంటేనే ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ మిర్రర్ లో కనిపిస్తుంది. యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్. ఇప్పుడు నేను ఒక 2 మిర్రర్స్ తీసుకున్నాను. ఇదొక మిర్రర్, అట్లానే ఇది ఇంకొక మిర్రర్. ఈ 2 మిర్రర్స్ మధ్య సమ్ యాంగిల్ థీటా అనేది ఉంది. ఇప్పుడు నేను ఈ 2 మిర్రర్స్ మధ్యలో నేను ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని పెట్టాను. ఇప్పుడు ఈ 2 మిర్రర్స్ కలిపి మనకి ఎన్ని ఇమేజెస్ ని ఫామ్ చేస్తాయి? ఈ 2 మిర్రర్స్ కలిపి ఎన్ని ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాయి? సో మనకి సింపుల్గా డైరెక్ట్ ఫార్ములా చెప్పుకుందాం. ఇన్ కేస్ కనుక థీటా అనేది కనుక థీటా తీసుకున్నాం, మనం ఏం చేస్తామంటే 360/θ అనే దాన్ని చేస్తున్నాం. 360/θ చేస్తున్నాం. వచ్చినటువంటి నెంబర్ అనేది ఈవెన్ అయితే మనం ఏం చేస్తామంటే n-1 ఇమేజెస్ తీసుకుంటాం అన్నమాట. ఎన్ని ఇమేజెస్ తీసుకోవాలి? n-1 ఇమేజెస్ తీసుకోవాలి. వచ్చినటువంటి నెంబరు ఈవెన్ నెంబర్ అయితే. అదే కనుక మనకి 360/θ అనేది మనకి ఆడ్ నెంబర్ వచ్చిందనంటే, సో ఇమేజెస్ అనేవి ఎన్ని నెంబర్ అయితే వచ్చిందో ఆడ్ నెంబరు, అదే నెంబర్ తీసుకుందాం. ఆడ్ నెంబర్ 360/θ అనేది కనుక ఈవెన్ నెంబర్ వచ్చిందంటే మనం ఎన్ని ఇమేజెస్ తీసుకోవాలి? n-1. అదే కనుక మనకి ఆడ్ నెంబర్ వచ్చినట్లయితే మనకి సేమ్ అదే నెంబర్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను 2 మిర్రర్స్ మధ్య యాంగిల్ థీటా అనేది కనుక నేను 60 తీసుకున్నాను. 2 మిర్రర్స్ మధ్య యాంగిల్ అనే దాన్ని నేను 60 తీసుకున్నాను. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి? n = 360/60 తీసుకున్నాను నేను. సో ఎన్ని వస్తుంది? 6 అనేది వచ్చింది. సో వచ్చినటువంటి నెంబర్ ఏంటి? మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని తీసుకోవాలి? మనం ఇమేజెస్ ఎన్ని తీసుకోవాలి? n-1 అంటే 6 - 1
దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. మరి ఇక్కడ మనకి 6 వచ్చింది కదండి అని అంటే 5 అనేది మనకి క్లియర్ ఇమేజెస్ ఉంటాయి, ఆ రిమైనింగ్ 1 ఏదైతే ఉందో ఇది మనకి డల్గా కనిపిస్తూ ఉంటుంది, ఫెయింటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం దాన్ని తీసుకోవాలన్నమాట, క్లియర్గా కనిపించేటువంటి ఇమేజెస్ తీసుకోవాలి. ఇన్ కేస్ కనుక మనకి థీటా అనేది కనుక ఎట్లా తీసుకుందాం అంటే 45 తీసుకో, ఎంత వస్తుంది 45 తీసుకో, అప్పుడు n ఈక్వల్ ఏమవుతుంది 360/45 అంటే ఎంత వస్తుంది మనకి ఈవెన్ నెంబర్ రావాలి, ఆడ్ నెంబర్ రావాలి. 120 తీసుకో, థీటా అనేది ఎంత తీసుకున్నాం అంటే 120 తీసుకో, ఎంత వస్తుంది 3 వస్తుంది, 3 వస్తుంది. సో ఆడ్ నెంబర్ వచ్చింది మనకి, ఇక్కడ నెంబర్ అనేది ఏంటి ఆడ్ నెంబర్. సో ఇమేజెస్ అనేది తీసుకుని మనం ఆ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే జస్ట్ ప్లేన్ మిర్రర్స్ గురించి చూసాం మనం. ఈ ప్లేన్ మిర్రర్స్ మనకి ఏం చేస్తాయి, ఎలాంటి ఇమేజెస్ క్రియేట్ చేస్తాయి, ఆబ్జెక్ట్ యొక్క సైజ్కి ఈక్వల్ సైజ్ ఉన్న ఇమేజెస్ క్రియేట్ చేస్తాయి, లేటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది, ఎరెక్ట్ ఇమేజెస్ కనిపిస్తాయి, అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎట్లయితే ఉందో ఇమేజ్ కూడా మనకి అట్టనే కనిపిస్తుంది, బట్ లేటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది, లెఫ్ట్ అనేది రైట్లో, రైట్ అనేది లెఫ్ట్లో కనిపిస్తుంది మనకి. తర్వాత ఇన్ కేస్ మనం మిర్రర్ ఇక్కడ ఉంది, మిర్రర్ దగ్గరికి ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ వచ్చింది, టువర్డ్స్ మిర్రర్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ వచ్చింది, అప్పుడు మిర్రర్ దగ్గరికి ఇమేజ్ కూడా ఏమవుతుంది మూవ్ అవుతూ వస్తుంది. సో మిర్రర్ దగ్గరికి ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్గా అయితే వస్తుందో ఇమేజ్ కూడా అదే స్పీడ్తో వస్తుంది. ఆబ్జెక్ట్ యొక్క స్పీడు, ఇమేజ్ యొక్క స్పీడు రెండు సేమ్. అయితే ఇక్కడ మనకి మనం చివరిగా చెప్పుకున్నటువంటి దాంట్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనం క్లియర్ ఇమేజ్ మనం చూడాలనుకుంటే ఆబ్జెక్ట్ యొక్క సైజులో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇమేజ్ మిర్రర్ యొక్క సైజ్ అనేది ఉండాలి. సో ఈ రీజన్ వల్ల మనకి మిర్రర్స్ని మనం ఉపయోగించడం అనేది కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ప్రతి వెహికల్ కూడా బైక్ కానీ కార్ కానీ బస్సు కానీ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి మనకి. సో ఈ రియర్ వ్యూ మిర్రర్స్ మనకి దేనికోసం ఉపయోగపడుతాయి, వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మనం వెళ్తూ ఉన్నాం, మన వెనకాల ఏమైనా వెహికల్స్ వస్తున్నాయో లేదో మనం చూసుకోవాలి, దానికోసం మనం ఏం చేస్తాం రియర్ వ్యూ మిర్రర్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. ఈ రియర్ వ్యూ మిర్రర్స్ కోసం మనం ప్లేన్ మిర్రర్స్ మనం ఉపయోగించము. సో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా చాలా లార్జ్ మిర్రర్స్ అనే వాటిని మనం ఉపయోగించాలి. ఆ మిర్రర్ యొక్క సైజ్ ఎట్లా ఉండాలి, చిన్న మిర్రర్స్ ఉండాలి రియర్ వ్యూ మిర్రర్స్. ఆ రియర్ వ్యూ మిర్రర్లోనే మన వెనకాల ఉన్నటువంటి ప్రతి వెహికల్ యొక్క ఇమేజ్ అనే దాన్ని మనం క్లియర్గా చూడగలగాలి. దానికోసం ఆ పర్పస్ వల్ల మనం అన్ని చోట్ల కూడా ఈ ప్లేన్ మిర్రర్స్ ఉపయోగించడం అనేది కుదరదు. ఇంకో రీజన్ ఉంది, ఎందుకు ఏంటి అని అంటే ఈ ప్లేన్ మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఇన్ఫినిట్. ప్లేన్ మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎట్లా ఉంటుంది ఇన్ఫినిట్. రీజన్ ఏంటి, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇన్ఫినిట్. ఈ ప్లేన్ మిర్రర్స్ ఎట్లా ఉంది ప్లేన్గా ఉంది, స్ట్రైట్గా ఉంటుంది. మనకి వీటి యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందా, న్యాచురల్గా ఉండదు. వీటికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్లా ఉండాలంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఎట్లా ఉండాలి స్పెరికల్గా ఉండాలి. స్పెరికల్గా ఉన్నటువంటి వాటికి రేడియస్ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది ప్లేన్ మిర్రర్ ఎట్లా ఉంటుంది స్ట్రైట్గా ఉంటుంది. మరి దీనికి రేడియస్ ఉంటుందా ఉండదు. కాబట్టి మనం దీని యొక్క రేడియస్ మనం ఎట్లా తీసుకుంటాం ఇన్ఫినిట్గా తీసుకుంటాం. రేడియస్ అనేది ఇన్ఫినిట్గా అయింది కాబట్టి వీటి యొక్క ఫోకల్ లెంత్ అనేది కూడా ఇన్ఫినిటే ఉంటుంది మనకి. వీటి యొక్క ఫోకల్ లెంత్ కూడా ఇన్ఫినిట్. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఈ ప్లేన్ మిర్రర్స్ని అన్ని చోట్ల మనం ఉపయోగించడం అనేది కన్వీనియంట్ ఉండదు. సో దీన్ని మనం బేస్ చేసుకుని స్పెరికల్ మిర్రర్స్ అనే వాటిని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ స్పెరికల్ మిర్రర్స్ కోసం వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బాడీ తీసుకున్నారు. ఇది వచ్చాక హాలో గ్లాస్ బాడీ, ఇది వచ్చాక ఎట్లా ఉంటుందంటే స్పియర్ షేప్లో ఉంటుంది గ్లాస్ బాడీ అనేది. దీని యొక్క రేడియస్ అనేది ఏంటంటే ఆర్ అన్నమాట. దీని యొక్క రేడియస్ అనేది ఆర్. సో ఇది మొత్తం కూడా ఏంటి గ్లాస్ బాడీ, లోపలంతా కూడా ఖాళీగా ఉంది. ఓకే, దీంట్లో నుంచి దీని యొక్క రేడియస్ అంతా స్మాల్. దీంట్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్మాల్ పోర్షన్ అనే దాన్ని వీళ్ళు కట్ చేసి తీసుకున్నారు. స్మాల్ పోర్షన్ ఏది ఇది. నువ్వు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం నువ్వు కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, లెన్సెస్ నువ్వు ఉపయోగించి ఉంటావు. అవి చూస్తానికి ఎట్లా ఉంటాయి, దాదాపు కొంచెం కర్వ్డ్గా ఉంటాయి, కానీ మ్యాక్సిమం కూడా స్ట్రైట్గా ఉన్నట్టే ఉంటాయి.
సో ఈ పోర్షన్ మాత్రం తీసుకుంటారు. ఇంత పెద్ద బాడీలో దీని యొక్క సైజ్ అంతా చాలా స్మాల్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మనం ఏదన్నా ఒక మనం ఎగ్జామ్స్లో మనం ఉపయోగించింది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మనం ఉపయోగించిన దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత వస్తుంది మనకి? 14 15 వచ్చింది. 14 సెంటీమీటర్ ఫోకల్ లెంత్. ఓకే, అప్పుడు దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? 28 సెంటీమీటర్. 28 సెంటీమీటర్ రేడియస్ 28 సెంటీమీటర్ అంటే దాని యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది? 56 సెంటీమీటర్స్. 56 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ కన్నా పెద్దది. ఇంత పెద్ద స్పీర్ అది. ఇంత పెద్ద స్పీర్లో వాళ్ళు తీసుకున్నటువంటి పోర్షన్ ఎంత? చాలా చిన్నది. ఓకేనా? డయామీటర్ ఎంత వచ్చింది? 56 సెంటీమీటర్. 1 మీటర్ కన్నా పెద్దది. సో 1 మీటర్ కన్నా పెద్దది అంటే ఇంత పెద్ద స్పీర్. ఇంత పెద్ద స్పీర్లో వాడు తీసుకున్న పోర్షన్ ఎంత? గ్లాస్ ఇచ్చి మనకి ఇచ్చిన గ్లాస్ పార్ట్ ఎంత? ఇంతే ఉంటుంది. సో చాలా స్మాల్ పోర్షన్ కట్ చేస్తారు వాళ్ళు. చాలా స్మాల్ పోర్షన్ కట్ చేస్తారు. ఆ పోర్షన్ తీసుకొని ఏం చేస్తారంటే, ఇది వాళ్ళు తీసుకున్నటువంటి స్మాల్ పోర్షన్, ఇది వాళ్ళు తీసుకున్నటువంటి స్మాల్ పోర్షన్. దీనికి ఏం చేస్తారంటే ఒకవైపు పాలిష్ అనే దాన్ని చేస్తారు. సో ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో, ఈ ఇన్నర్ సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని రిఫ్లెక్టింగ్ కోసం ఉపయోగిస్తారు. ఈ రిఫ్లెక్షన్ కోసం వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో దీన్ని మనం ఏమంటాం అంటే కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. కాన్కేవ్ మిర్రర్. ఎందుకని కాన్కేవ్ మిర్రర్ అని అన్నారంటే, ఈ పోర్షన్ ఎట్లా ఉంది? ఈ కర్వ్డ్ పోర్షన్ అనేది ఎట్లా ఉంది? కేవ్ లాగా ఉంది. సో ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది? లైట్ ఎట్లా ఉంది? కేవ్డ్ పార్ట్లోకి వెళ్తుంది లైట్ అనేది. లైట్ ఎట్లా వెళ్తుంది? కేవ్డ్ పార్ట్లోకి, ఈ కర్వ్గా ఉన్నటువంటి కేవ్డ్ పార్ట్లోకి లైట్ వెళ్తుంది. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అన్నారు. సో రిఫ్లెక్షన్ అనేది ఈ కేవ్డ్ పోర్షన్లో జరుగుతుంది. సో దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏదైతే ఉందో, ఇది కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ స్మాల్ పోర్షన్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్, టోటల్ స్పీడ్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఈ స్మాల్ పోర్షన్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ రెండు సేమ్. అట్లానే ఇదిగో ఈ లైన్ మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే పోల్ అని చెప్పేసి అంటాం. లేదా జామెట్రికల్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది కాన్కేవ్ మిర్రర్. లేదా సేమ్ పోర్షన్ తీసుకున్నారు మనకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్నర్ సర్ఫేస్ లో పాలిష్ చేశారు. ఈ అవుటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని రిఫ్లెక్షన్ కోసం ఉపయోగించారు. ఈ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుంది? మనకి ఇక్కడ అవుటర్ స్పేస్ లో జరుగుతుంది, అవుటర్ సర్ఫేస్ మీద జరుగుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది వచ్చినాక పోల్ పి, రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ ది రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రేడియస్ ఆర్. ఈ పాయింట్ మనం ఏంటాం? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అని చెప్పి ఉంటాం. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ సిఓసి. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి పోల్ దగ్గరకు ఉన్న దూరం రేడియస్. ఇదిగో ఈ డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దూరం రేడియస్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ దగ్గరకు ఉన్న దూరం రేడియస్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ లైట్ అనేది ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది? ఇదిగో అవుటర్ సర్ఫేస్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ కేవ్డ్ పార్ట్ మీద లైట్ ఇన్సిడెంట్ అయితేనేమో దాన్ని కాన్కేవ్ మిర్రర్ అన్నాం. ఈసారి ఎక్కడ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది? ఇదిగో ఈ బల్జ్డ్ పార్ట్ మీద లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. లైట్ వచ్చి ఇట్లా ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా రిఫ్లెక్షన్ చెందుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే కాన్వెక్స్ మిర్రర్. బల్జ్డ్ పార్ట్ మీద లైట్ ఇన్సిడెంట్ అయితేనేమో కాన్వెక్స్ అంటాం. ఈ కేవ్డ్ పోర్షన్ మీద లైట్ ఇన్సిడెంట్ అయితేనేమో కాన్కేవ్ అని చెప్పేసి అంటాం. ఓకే, జస్ట్ ఈ డయాగ్రామ్స్ నోట్ చేసుకుని దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను నేను. సో ఇది మొత్తం కూడా ఏంటి? పాలిష్డ్ సర్ఫేస్. సో ఇది వచ్చేటేమో ప్రిన్సిపల్ యాక్సిస్. తర్వాత ఇది వచ్చేటేమో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఈ పాయింట్ వచ్చేటేమో పోల్.
ఇది వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనే దాన్ని తీసుకుందాం మనం. ఆబ్జెక్ట్ అనే దాన్ని తీసుకున్నాము. ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకుంటానంటే నేను ఇన్ఫైనైట్లో తీసుకుంటాను. ఆబ్జెక్ట్ అనే దాన్ని ఇన్ఫైనైట్లో తీసుకుంటాను. ఇది ఇన్ఫైనైట్, అది ఇన్ఫైనైట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందమ్మా? ఇన్ఫైనైట్లో. ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్లో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్లో ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇన్ఫైనైట్లో ఉంది. దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనే దాన్ని నేను ఏం చేస్తానంటే ఈ ఇన్ఫైనైట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో పెట్టాను నేను. ఆబ్జెక్ట్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఇన్ఫైనైట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో వచ్చింది. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇన్ఫైనైట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిడిల్ లో ఉంది. దాని ఇమేజ్ ఎక్కడ వస్తుంది మనకి? ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది. దాని యొక్క ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ మధ్యలో ఉంది. ఇమేజ్ అనేది ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫైనైట్ మధ్యలో ఫామ్ అవుతుంది. సో ఈసారి ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం మనం? ఫోకస్ దగ్గర పెట్టాం. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫైనైట్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి దగ్గరగా వస్తున్నప్పుడు ఇమేజ్ అవుతుంది మిర్రర్ నుంచి దూరంగా వెళ్తుంది. ఆబ్జెక్ట్ ఏమో మిర్రర్కి దగ్గరగా వస్తుంది, ఇమేజ్ అవుతుంది మిర్రర్ నుంచి దూరంగా వెళ్తుంది. ఇంకొక పాయింట్, ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర. ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇన్ఫైనైట్లో ఫామ్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకో. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఉంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది. సో ఈ రెండు వచ్చినాయి అంటే స్మాల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కూడా స్మాల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అండ్ ఎట్లా ఉంటాయి? రియల్ ఇమేజెస్ ఉంటాయి. ఇది వచ్చేకేమో సేమ్ సైజ్ ఇమేజ్, సేమ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, సేమ్ సైజ్. ఇవి వచ్చినాకేమో ఎన్లార్జ్డ్ 4, 5 ఇదొకటి. అట్లానే ఈ సిక్స్త్ కూడా, ఈ సిక్స్త్ కూడా రెండు ఎట్లా ఉంటాయి? ఈ 4, 5, 6 ఎన్లార్జ్డ్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కూడా చాలా పెద్దగా ఉంటాయి మనకి. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కూడా చాలా పెద్దగా ఉంటాయి. అలానే ఎరెక్టెడ్ ఇమేజెస్ అన్నమాట. ఎరెక్ట్ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్. ఎరెక్ట్ ఇమేజెస్ అలానే వర్చువల్ ఇమేజెస్. వర్చువల్ అలానే ఎరెక్ట్ ఇమేజెస్ అన్నమాట. ఏంటివి? 4, 5 అండ్ 6. ఒకసారి నోట్ చేసుకో. ఇన్నర్ సైడ్ వచ్చాక మనం పాలిష్ చేస్తాం. మనం పాలిష్డ్ సర్ఫేస్. ఇది వచ్చాక మనకి రిఫ్లెక్షన్ సర్ఫేస్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది వచ్చేకేమో 4. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈసారి లోపల ఉంటుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పాలిష్డ్ సర్ఫేస్ కి లోపల ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది వచ్చేకేమో మనకి రేడియస్ అన్నమాట. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ దగ్గర ఉన్న దూరం రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఆబ్జెక్ట్ మనం ఎక్కడైనా పెట్టుకోండి సార్. ఆబ్జెక్ట్ ఎక్కడైనా తీసుకోండి. ఇన్ఫైనైట్ నుంచి మిర్రర్ దగ్గరికి ఆబ్జెక్ట్ తీసుకోండి. మనకి ఇమేజ్ ఏమవుతుంది? మనకి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ లో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకి ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది మనకి ఇన్ఫైనైట్ కి పోల్ కి మిడిల్ లో ఉంది. ఎక్కడైనా ఉంది, ఇన్ఫైనైట్ కి మిడిల్ కి మధ్యలో ఉంది ఆబ్జెక్ట్ అనేది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో. సో రెండే రెండు. సారీ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి
ఈ ఇమేజ్ అనేది ఏంటంటే వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. అట్లనే డిమిషన్, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కన్నా కూడా స్మాల్ సైజ్ ఇమేజ్ కనిపిస్తుంది మనకి, స్మాల్ సైజ్, స్మాల్ సైజ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఈ కాన్వెక్స్ మిర్రర్స్ వల్ల ఏర్పడేటువంటి ఇమేజెస్.